మా ఆవిడ పంపించింది. విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందా? లేదు, విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదని రివర్స్ నోటీస్ పంపించింది. అయితే ఇప్పుడు ఎలా? అదే అర్థం కావట్లేదు. మనం తెగించి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? నీ మొగుడు చచ్చాడు కాబట్టి నీకేం కాదు. నా పెళ్ళాం కోర్టుకెక్కితే పోలీసులు నన్ను ఇరగొట్టి బొక్కలు పడేస్తారు. అయినా విడాకులు ఇవ్వకపోవడానికి నువ్వు తనతో సంసారం చేయడం లేదు. సంసారం చేయకపోయినా నా భార్యగానే ఉంటుందట. నేను చచ్చి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా నాకు తోడుగానే వస్తుందట. జీవి, ఏదో రకంగా తనని కన్విన్స్ చేసి విడాకులు తీసుకుని దాన్ని వదిలించుకో. వదిలించుకోవడానికి అది తాడి కట్టిన పెళ్ళాం. నేను లేచిపోయి వచ్చింది కాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దాంతో కాపురం చేయడం తప్ప వేరే దారి లేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు లేపుకొచ్చావు? లేచిపోయి వచ్చింది నేను కాదే, నువ్వు. చూడు ప్రవీణ్, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తను. పాప అతను మాత్రం ఏం చేస్తాడు అవంతి? ముందు వెనక ఆలోచించకుండా లేచిపోయి రావడం నువ్వు చేసిన తప్పు. అది అలా పెట్టరా గడ్డి. అయినా నీకేం అన్యాయం చేయలే. సెకండ్ సెటప్ గా ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? అంటే అందరి దృష్టిలో నన్ను బజార్దని చేస్తావా? కొత్తగా ఇందులో నేను చేయడం ఏముందే? ఎప్పుడైతే నువ్వు నీ మొగుడిని వదిలేసి వచ్చావో అప్పుడే బజార్ దాని అయ్యావు. చిచి, నిన్ను నమ్మి దేవుడు లాంటి భర్తని దూరం చేసుకున్నాను. అదే ఇప్పుడు కాదమ్మా, వాడు చావక ముందు తెలుసుకోవాల్సింది. చూడవంతి, అతనితో గొడవపడి నాశనం అయిపోయిన నీ జీవితాన్ని మరింత నాశనం చేసుకోకు. ఎలాగో అలా అడ్జస్ట్ అయిపో. అడ్జస్ట్ చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయితే పో, బరి తెగించిన దానివి. నీకు మొగుళ్ళకి కొరత ఏంటి? ఎవడో ఒకటి దొరుకుతాడు, పో. ఎక్స్క్యూజ్ మీ, మొగుడు అంటున్నారు. ఇక్కడ ఎక్స్ట్రా లేడీస్ ఎవరైనా ఉన్నారా? ఉంటే నాది 17 పెళ్ళాం చేసుకుంటా. ఇదిగో వీడు చేసుకుంటాడంట, పోరా. ఈ ఫిగరా సూపరు సూపరు. కమ్ము నాకు పెట్రోల్ బావులు ఉన్నాయి. చివరికి నీకు కూడా లోకమైపోయిందా? నేను వీడికే కాదే, లేచిపోయి వచ్చిన ఆడదాని మీద ఎవ్వరికి గౌరవం ఉండదు. చివరికి లేపుకొచ్చిన వాడికి కూడా. గడప దాటిన ఆడది గజ్జి కుక్కతో సమానం. చూడు సుభద్ర, ఈ మగవాళ్ళంతా మోసగాళ్ళు. అవసరం తీరేదాకా నాతో తిరిగి ఇప్పుడు బజార్ దన్నని గజ్జి కుక్కనని అంటున్నాడు. ఏంటే ఇదేదో పతివ్రత అయినట్టు దీని దగ్గర బాధపడుతున్నావు? నీకు దీనికి పెద్ద తేడా ఏం లేదు. సుభద్ర, సుభద్ర, సుభద్ర. జోగి సార్, సుభద్రను చూసావా? లేదు సార్. సార్, మేడం ఇప్పుడే హైదరాబాద్ బస్ ఎక్కించేస్తున్నాను సార్. హైదరాబాదా? అవునండి, మీకేమన్నా ఉత్తరం కూడా ఇచ్చారు. ఇదిగో. ప్రవీణ్, ఇది నేను నీకు రాస్తున్న రెండో ఉత్తరం. మొదటిది లవ్ లెటర్, రెండోది ఈ లీవ్ లెటర్. ఆయన వదులుకుని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. ప్రతి క్షణం మానసికంగా ఎంతో క్షోభపడ్డాను. సీతాదేవంతటి పతివ్రతే లక్ష్మణ రేఖని దాటింది, శిక్షను అనుభవించింది. నేను సీతాదేవిని కాకపోయినా నా భర్త మాత్రం శ్రీరాముడే. నాకే అగ్ని పరీక్ష పెట్టకుండా నన్ను చేరదీస్తాడనే నమ్మకంతో తిరిగి వెళ్ళిపోతున్నాను. నాలో ఈ మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా? జీవి, అవంతి. మొదట్లో అవంతిని చూడాలంటే అసహ్యం వేసేది, మాట్లాడాలంటే జుగుప్స కలిగేది. కానీ తర్వాత తెలిసింది, నేను అసహ్యించుకుంటోంది అవంతిని కాదని, నన్నేనని. అవంతి నా ప్రతిబింబం. అవంతి నాలో బరి తెగించిన ఆడదానికి అర్థం. నా పాపాన్ని విక్రిస్తున్న నా నీడే ఆ అవంతి. తను పరిచయం కాకముందు ఇన్నాళ్ళు నా మెడలో ఉన్న తాళిని త్రాచుపాము అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది నా మనసులోని మలినాన్ని కడిగేసిన తాయెత్తని తెలిసొచ్చింది. 3 ఏళ్ల మన ప్రేమ కన్నా 3 నెలల నా భర్త ప్రేమ గొప్పదనిపించింది. మన ప్రేమ బంధం కన్నా ఈ పవిత్ర బంధమే గొప్పదనిపిస్తోంది. ఇలా నీతో రావడం వల్ల ఓ విధంగా నాకు మంచి జరిగింది. ఎందుకంటే నాకు పెళ్లి విలువ తెలిసింది, సంప్రదాయం మీద గౌరవం పెరిగింది. నా కారణంగా మరో ఆడది కన్నీరు పెట్టుకోకూడదు. అందుకే నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి నీకేమీ కాని శ్రీమతి సుభద్రా జగదీష్.
రే జోగి నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందిరా. దేనికా 4 రోజులు ప్రేమించిన మన లపాకెళ్ళి ఎవడో లేపుకెళ్ళిపోతే మనం అంత బాధపడిపోతున్నామే. అలాంటిది పెళ్ళయ్యి పెళ్ళం లేచిపోతే ఇంకా మొగుడు ఎంత కుంగిపోతాడరా. కరెక్ట్రా. సిస్టర్ తీసుకుంది చాలా మంచి నిర్ణయం రా. తను ఒక్కతే తిరిగి వెళ్ళిపోవడం వల్ల 4 జీవితాలు బాగుపడతాయి. రామారా ఆటో వచ్చింది. ఇప్పుడు అంత అర్జెంట్ గా ఊరెందుకు మావయ్య? అదేంటమ్మా అలా అంటావు? నీకు అత్తిలైనా పుట్టిలైనా అదే కదమ్మా. నిజమే. తీరా మనం వెళ్ళాక బాయ్ వస్తే పాప ఇబ్బంది పడిపోతుందా? మీ బావ రాడు. అదే 3 నెలల వరకు రాడట. నాకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే పద మావయ్య. ఇలాంటి రూపరుగు వాళ్ళ పక్కన ఉండే కంటే మన ఊరు వెళ్ళిపోవటం మంచిది. బాయ్ వచ్చాక ఇల్లు మర్చిమని చెప్పాలి. నువ్వు వచ్చేసావా? ఏ రాననుకున్నారా? అది కాదు, పెళ్ళి. ఆ పెళ్లి ఆగిపోయింది. అదేంటి? ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చిన వివాహమే మంచిదని మనసు మార్చుకుంది. ఏంటి బాబు? మీరు ఊరెళ్ళద్దు. ఏమైంది? మావిడ వచ్చేసింది. నిజమా? అవును, ప్రవీణ్ కూడా వచ్చేయచ్చు. వాడు వస్తేనే చస్తేనే. ఏం మాయా, ఏమైంది? అమ్మా అది అది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అబ్బాయి ఏం లేదమ్మా. ఉంది. మీరైనా చెప్పండి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతోంది. ఏంటది? అదే ఆఫీస్ పని మీద వెళ్ళిన ప్రవీణ్ గోవా నుంచి వచ్చేస్తున్నాడట. ఫోన్ చేసి చెప్పాడు. ఈ కనకదుర్గ మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. నేను చెప్తానమ్మా. నీ బావ పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడని నీకు తెలుసు కదా? అవును. ఆ అమ్మాయి ఎవరో కాదు, జగదీష్ భార్య సుభద్ర. అమ్మా దుర్గా, కాసి పాలన తాగమ్మా. నాకు ఆకలిగా లేదు. మొగుడు మీద దిగులతో ఇలా తిండి తిప్పులు మానేస్తే ఎలా నోయ్? 10 రోజులకే నా కోసం బెంగ పెట్టుకున్నావా? నువ్వెప్పుడొచ్చావు నాన్న? నేనెప్పుడొస్తేలే, నువ్వు బాగా కష్టపడి అలసిపోయొచ్చుంటావు. అవును, ఆఫీస్ పని ఒకటే టెన్షన్. అవునవును, లోపలికి వెళ్ళి తలారా స్నానం చేయి. ఒంట్లో ఉన్న మురికంతా పోద్ది. దుర్గా, నీ చేత్తో టీ తాగి చాలా రోజులైంది. ఓ టీ పట్రా. కాఫీ తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? మీకు ఇష్టమైన చీర. స్నానం చేసి రండి, టిఫిన్ చేసి ఉంచుతాను. తీసుకోండి. అదేంటి సుభద్ర, తలుపులు మూసేస్తున్నావు? దరిద్రపు గాలికి తలుపులు తెగ కొట్టుకుంటున్నాయి. అందుకని శాశ్వతంగా తలుపులు మూసేస్తున్నావా? అవును. మీరా? ఏంటండి? ఏంటి ఈ హోటల్ సప్లైర్ గా పనిచేస్తున్నావా? ఓనర్ గా కూడా నేనే చేస్తున్నానండి. ఏంటి హోటల్ మందా? మరి చెప్పలేదండి. ఆల్రెడీ మేము తినేస్తున్నాం. ఈ హోటల్ ఉందంటే దీన్ని కూడా తినేవు. మా ఆవిడ ఇంట్లో లేదయ్యా. పోనీ చేయగలుగుతుందామంటే ఈ వారం 5-6 ఆపరేషన్లు ఉన్నాయి. 5-6 ఆపరేషన్లు? ఆ, అదేంటండి, శుభ్రంగా ఉన్నారు కదా. నేను చేయించుకోవడానికి కదయ్యా, ఆ. నేను చెయ్యాల్సినవి. ఓహో, కూర్చోండి. ఏంటో
నీ అభిమానం చూస్తుంటే కడుపు నిండిపోతున్నాయా బాబు. అయితే టిఫిన్ ఏం చేయాలన్నమాట నా చేయకపోతే నువ్వు ఊరుకుంటావు, ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసు. ఏదో ఒకటి తిని వెళ్తానులే. ఇక నుంచి రోజు ఇక్కడికి వచ్చి ఫ్రీగా టిఫిన్ లాగించేయచ్చు. వీడు ఓసీగాడు చస్తే క్యాష్ కూడా చెప్పండి సార్ ఏం కావాలి ఏమున్నాయి? ఏం కావాలి మీకు ఇడ్లీ ఉందా? అరే ఇప్పుడు అయిపోయిందండి పోన్లే, ఫీల్ అవక. పూరి ఉందా? అరే జస్ట్ అయిపోయిందండి ఉప్మా? ఉప్మా లేదు మరి ఏముంది? మీకేం కావాలి మరి పెసరట్టు ఉందా? పెసరట్లేదు మినపట్టు? వినపట్లేదు రవ్వట్టు? రవ్వట్లేదు ఉల్లట్టు? ఉల్లట్లేదు బొబ్బట్టు? లేదు సార్ చిక్లెట్టు? లేదు సార్ ఆమ్లెట్? లేదు సార్ మరి ఏముంది? మీకేం కావాలి మరి ఏముందో చెప్పొచ్చు కదా. ఏం కావాలి అడగచ్చు కదండి ఇదిగో ఏకలింగం, నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే మీ హోటల్లో ఏమైనా ఉంటాయి. ఇదిగో డాక్టర్ గారు మీకు కావాలనుకుంటే మా హోటల్లో ఏదైనా అడగచ్చు బజ్జీ ఉందా? బజ్జీ లేదు బోండా ఉందా? బాగుండా లేదు చపాతి? అది మా హోటల్లో చెయ్యం ఊతప్పం? అదంటే డోకు మాకు మరి ఏముందయ్యా? మరి ఏం కావాలి సార్ అంటే ఏముందో నువ్వు చెప్పవా? అంటే మీకేం కావాలి మీరు అడగరా ఏముందో నువ్వు చెప్పవా? ఏం కావాలో మీరు అడగరా లడ్డు ఉందా? లడ్డు లేదు జిలేబీ ఉందా? లేవు లేదండి మరి మైసూర్ పాకు ఉందా? లేదు గుడ్డు? లేదు గాడిద గుడ్డు? లేదు. ఎలిఫెంట్ ఎగ్గు? లేదు మరి ఏముందయ్యా? మీకేం కావాలండి కోడి? లేదు పకోడి? లేదు సార్ మటను, ఫిష్, బొమ్మడాయలు, రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు, జిగిడీలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్ మరి ఏమున్నాయా? ఏం కావాలి సార్ మీకు అబ్బా. మీ హోటల్లో ఏముంటే ఇవ్వయ్యా. ఈ హోటల్లో ఏది కావాలో అది అడగండి అబ్బా చంపుతున్నావు కదా నాయన. రావడం ఎందుకండి అదిగో ఆ బండాడు తిన్నాడే, అది తెచ్చిపెట్టు. అలా చెప్పొచ్చు కదండి ఇప్పుడు చెప్పారుగా, ఆ. తెచ్చిపెట్టు. వస్తా వెళ్ళు. ఏమంటే బండాయన ఏంటి? ఆయనకి ప్లేట్ కావాలంటావు సారే ఉండే ఇదిగోనండి ఎంగిల్ ప్లేట్ తెచ్చావంట్రా? మీరే కదండి వెళ్ళి పెట్టమన్నారు అంటే ఆడి తినే ఎంగిల్ టిఫిన్ నేను తినాలా? ఏంట్రా ఆడి మిమ్మల్ని కాదు సార్. అరే, మిమ్మల్ని ఎందుకు అంటారు సార్? మరి? మిమ్మల్ని కాదు సార్. అయ్యో, మిమ్మల్ని కాదు బాబు. రోగం బాగా కుదిరింది ఇంకెప్పుడు నా హోటల్కి రాడు దుర్గా దుర్గా ఇక్కడున్నావా? ఏంటోయ్ అంత సీరియస్ గా ఉన్నావు? చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. ఏంట్రా మరీ కారాలు మిరియాలు నూరేస్తున్నావు? మావయ్య నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళవా? దేనికమ్మా? నా కడుపులో ఈ పాపపు భారాన్ని మోయలేకపోతున్నాను. అలాగేనమ్మా, అబార్షన్ చేయించుకుంది కానీ పదమ్మా. దుర్గా ఆగు, తొందరపడి అబార్షన్ చేయించుకోవద్దు. జరిగిన దాంట్లో తప్పేదైనా ఉంటే అది నాది, నీ భర్తది కాదు. అతని మీద కోపంతో నీ బిడ్డను బలి చేయొద్దు. పాపిస్తుదానా, బరి తెగించి చెడు తిరుగులు తిరిగొచ్చిన చాలక సలహాలు ఇస్తున్నావా? నా బాయ్య నన్ను కాదని నిన్ను ప్రేమించినప్పుడు కూడా నేను బాధపడలేదే. తన మనసులో నేను లేనన్నప్పుడు కూడా బాధపడలేదే. నన్ను చేసుకుని 3 నెలలు నాతో కాపురం చేయనప్పుడు కూడా బాధపడలేదే. కానీ కాపురం చేసి నన్ను కాదని నీతో లేచిపోయినందుకు బాధగా ఉందే. నా బాయ్య మనసులో ఇంకా నువ్వు నందుకు నాకు బాధగా ఉందే. అందుకే నాకు ఆయన వద్దు, ఈ కడుపు వద్దు. నీ బాధలో న్యాయం ఉంది, కానీ దయచేసి నీ భర్తను క్షమించు. నోర్మయ్, లేచిపోయి వచ్చినా నేను క్షమించి చేరదీసే గొప్ప మనసు మీ ఆయనకుందేమో కానీ లేపకపోయి తిరిగి వచ్చిన మొగుణ్ణి, ఆయన పాపాన్ని మోసే శక్తి నాకు లేదు. దుర్గా ప్లీజ్ నా మాట విను, నీ కాడు పట్టుకుంటాను. ఏమ్మా సుభద్రాదేవి, ఎన్నాళ్ళు సైలెంట్ గా ఇంట్లో ఉంటే ఏదో మహాపతివ్రతం అనుకున్నావు. మన దగ్గర ఈ టైప్ కట్టింగ్లు కూడా ఉన్నాయండి. మీలాంటి ఆడాలు ఉండబట్టనే మాలాంటి ఆడాలను కూడా అనుమానిస్తున్నారు మా మొగుళ్ళు. పక్కింటి ఆవిడ మొగుడిని లేపుకెళ్ళి కులికిని చాలక తిరిగి ఏ మొహం పెట్టుకుని పవిత్రమైన కాలికి తగలడ్డావు? నీలాంటి ఆడద బ్రతికుండకూడదే. ఉంటే నిన్ను ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు కూడా ఏ పేపర్ వాడుతాడో పాలు వాడుతాడో లేచిపోతారు. నడిపోయింది. నా పెళ్ళం గురించి ఇంకొక మాట మాట్లాడాలంటే నరికేస్తాను. నీ పెళ్ళం సతీ సావిత్రిని. నా పెళ్ళం సతీ సావిత్రి కాదురా, అంతకంటే గొప్పది. ఏంటయ్యా నీ తప్పిందని తల్లి తగలేక వెనకేసుకొస్తున్నావు? నా పెళ్ళం నీ తప్పలేదురా. మీరు మీరు మీరా నీ తప్పింది. పరాయి స్త్రీని ఎలా చూడాలో తెలియని మీరా నీ తప్పింది. కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానిస్తూ పక్కింటోడి పెళ్ళాన్ని చూసి తొంగర కారుస్తూ నీ తప్పింది మీరా. కళ్ళతోనూ మనసుతోనూ వ్యభిచారం చేసే మీరా నీ తప్పినోళ్ళు. వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారని టెన్షన్ పడ్డారా తప్ప ఏనాడైనా భార్యలతో సుఖంగా కాపురం చేశారా మీరు?
తల్లి కొడుకులకి మావ కోడలకి లింకులు పెట్టి ఆనందపడే మీలాంటి సన్నాసులకేం తెలుస్తుందిరా ఆడదాని మనసేంటో. నిజంగానే నా భార్య గొప్ప ఆడది, గొప్ప ప్రేయసి, గొప్ప భార్య. తాళి విలువని దాంపత్య బంధాన్ని గౌరవించింది కాబట్టి శరీరాన్ని మళ్ళీ చేసుకోకుండా మనసులో ఉన్న మల్లాన్ని కడిగేసుకుని మల్లెపూలో తిరిగి వచ్చిందిరా. పక్కోడి పెళ్ళం కోసం పెద్ద వేషాలేసి ఇంద్రుడు మీకు దేవుడైతే, పెళ్ళైన రాధప్రేమ కోసం తప్పించిన శ్రీకృష్ణుడు మీకు దేవుడైతే, 5గురు భర్తలున్న కర్ణుడిపై ఆశపడ్డ ద్రౌపది మీకు దేవత అయితే, నిజంగా నా భార్య కూడా దేవతేరా, దేవతే. ఆహా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకురా? నా రోగం కుదరకపోయినా మీ రోగం బాగా కుదిరినందుకు. సుభద్ర, నువ్వేం బాధపడకు. స్త్రీని గౌరవించలేని వెధవలు వాళ్ళు. తాళిని పెళ్లిని ఎగతాళి చేసిన స్త్రీని ఎలా గౌరవిస్తారండి? వాళ్ళ మాటలేం పట్టించుకోకు. తప్పు చేయకపోతే పట్టించుకుని ఉండేదాన్ని కాదు. చేసిన తప్పుని ఎలా కప్పిపుచ్చుకోగలను? నువ్వు చేసింది తప్పు కాదు. నీ మనసులో ఉన్న మల్లాన్ని వదిలించుకున్నావు. నిన్ను మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరిస్తున్నాను. మీ మంచితనాన్ని కూడా నేను భరించలేకపోతున్నానండి. ఎన్ని తప్పులు చేసినా పల్లెత్తు మాట కూడా అన్నది మిమ్మల్ని నలుగురు ముందు దోషిగా అసమర్థుడిగా నిలబెట్టాను. మరో జన్మంటూ ఉంటే మీకు మాత్రమే భార్య పుడతాను. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఈ రోజు తీసుకున్న పదమ్మా. ఎస్ కమెన్. నమస్కారం అండి. నమస్తే, రండి కూర్చోండి. చెప్పండి. లేడీ డాక్టర్ గారు, ఆమె నా భార్య రౌండ్స్కి వెళ్ళింది. ఈలోపు ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు 3వ నెల. కంగ్రాచులేషన్స్. స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చారా? కాదు, అబార్షన్ చేయించుకోవడానికి వచ్చాను. ఏ, మీ ఆయనకి పిల్లలంటే ఇష్టం లేదా? నాకే ఇష్టం లేదు. ప్రెగ్నెన్సీ మొదటిసారా? చివరిసారి కూడా. నీ మాట నాకేం అర్థం కావట్లేదమ్మా. అవన్నీ ఎందుకులేండి, అబార్షన్ చేయించండి. ఈ వ్యక్తి మీరేమవుతారు? తండ్రిని. మీరైనా సలహా ఇవ్వచ్చుగా. అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చింది నేనే. అలా కాదు. ఎక్స్క్యూజ్ మీ. హలో. ప్రకాష్, నేను అవంతిని. సుభద్ర పాయిజన్ తీసుకుంది. ఓ మై గాడ్, ఎక్కడుంది? ఇక్కడే ఐసీయూలో. ఇప్పుడే తీసుకొచ్చారు. నా త్వరగా రా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, సంబడి సీరియస్. హలో ప్రవీణ్, నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. సుభద్ర విషయం తాకింది. నువ్వు వెంటనే హాస్పిటల్ రా. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. డాక్టర్, ఎలాగైనా నా భార్యను బతికేసి. డోంట్ వరీ, ఐ విల్ డు మై బెస్ట్. మాయా, మీ అబ్బాయి వస్తున్నాడు. నీ కాళ్ళ మీద పడి బతిమల్లా నీ నిర్ణయం మార్చుకోవద్దు. చూసావా చూసావా, మనల్ని చూసి కూడా చూడటం ఎలా వెళ్ళిపోతున్నాడు. కనీసం ఏమైంది, ఎందుకు వచ్చావని కూడా అడగకుండా. బతికున్న వాడి గురించి ఆలోచించాలమ్మా. వాడు ఎప్పుడైతే నీకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడో అప్పుడే చచ్చాడు. నీకు మొగుడు లేడు, నాకు కొడుకు లేడు. చేతులారా నీ జీవితాన్ని నాశనం చేశానమ్మా. రండి, సమయానికి వచ్చారు. మీ మాట ప్రకారం నేను అబార్షన్ చేయించుకుంటున్నాను. వద్దు, అంత పని చేయకండి. వాడు చేసిన వెధపని తెలుసు కూడా అలా మాట్లాడతా. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ సుభద్ర చావు బతుకుల్లో ఉంది. రండి. ప్రకాష్, సుభద్రకి ఎలా ఉంది? డోంట్ వరీ, స్టమక్ క్లీన్ చేసాం. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రుణం తీర్చుకోలేను. గాడ్ ఇస్ గ్రేట్. ఓహో, ప్రియురాల్ని పలకరించడానికి వచ్చావా? దుర్గా,
ఏమిటో మాట్లాడేది? వద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఏమైంది నీకు? ఆవిడ నీకు తెలుసా? ఆవిడ మా ఆవిడ. ఓహో, ఐ సి. మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది ఇందుకన్నమాట. అబార్షన్ ఏంటి? ఇక్కడికి మీ ఆవిడ అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది. నెల తప్పకుండా అబార్షన్ ఏంటి? నెల తప్పిన విషయం కూడా నీకు తెలీదా? తను ఇప్పుడు గర్భవతి. నిజమా? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? నువ్వు దాచిన విషయాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం. తప్పమ్మా, తప్పు. ఆవేశపడి నీ భర్తను అనుమానించుకో. అతను చాలా గొప్పవాడు. ఎందులో? కట్టుకున్న పెళ్ళాన్ని వదిలిపెట్టి పక్కింటోడి పెళ్ళాన్ని లేపుకెళ్ళడంలోనా? Shut up! అతను చేసిన పనేంటో నీకు తెలుస్తాయి. ప్రకాష్ వద్దు. You fool! ఇప్పుడు కూడా నువ్వు చేసిన తనకు తెలియకపోతే నీ భార్య నీ మీద అసహ్యంతో కడుపు తీయించుకుంటుంది. అయినా పర్వాలేదు, నాకు నా భార్య జీవితం కంటే సుభద్ర జీవితమే ముఖ్యం. చూసావా చూసావా మావయ్య, ఇంత దూరం వచ్చా కూడా పెళ్ళాం కంటే అదే ఎక్కువ అంట. తప్పమ్మా, మీ ఆయన నువ్వు అపార్థం చేసుకుంటే ఆడదానిగా నీ జీవితానికి అర్థం. అవంతి, నువ్వు మీరింటికి రా. ఆగండి. మీరేదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగింది? నేను చెప్తాను. ప్రకాష్! ఇప్పుడు చెప్పడం చాలా అవసరం ప్రవీణ్. నేను ప్రవీణ్ చాలా మంచి ఫ్రెండ్స్. తన పెళ్లి గురించి, ప్రేమ గురించి అన్ని నాకు చెప్పాడు. ఒకరోజు నా కారణంగా సుభద్ర తన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. తన భర్త జగదీష్ ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. ఎలాగైనా ఆమె తన భర్తతో కాపురం చేసుకునేలా చెయ్యాలి. వాళ్ళిద్దరూ జీవితాంతం సుఖంగా ఉండాలి. నేను ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా తను నా మాట వినడం లేదు. అది ఆమె అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థం కాదు. కాదు, ప్రేమ యొక్క గొప్పతనం. కరెక్ట్. తను నిన్ను మర్చిపోలేకపోతుంది. అందుకే భర్తని అంగీకరించలేకపోతుంది. తన మనసు మారితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు ప్రవీణ్. మార్చడానికి ప్రయత్నిస్తున్నా, కానీ తను వినడం లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకున్న రమ్మని గొడవ చేస్తోంది. అయితే ఆవిడ లేపుకొచ్చాయి. రేయ్, ఒక ఫ్రెండ్ అయి ఉండి, అందులోనూ డాక్టర్ అయి ఉండి ఇలాంటి సలహాలు ఇస్తావా? నేను ఒట్టి డాక్టర్ని కాదురా, సైకియాట్రిస్ట్ ని. సుభద్రని సూదులు మందులతో బాగు చేయలేదు. సూదుల్లాంటి మాటలతో, కత్తుల్లాంటి చేతులతో ఆమె మనసుకి ఆపరేషన్ చేసి తన తప్పుని తను తెలుసుకునేలా చేయాలి. తన భర్తను తను ప్రేమించాలంటే తన ప్రేమ మీద తనకు అసహ్యం పుట్టాలి. పెళ్లి భర్త యొక్క గొప్పతనం తనకు తెలియాలి. అది మేము తెలియజేస్తాం. నువ్వు ఆమెను తీసుకుని గోవాకరా. అక్కడ మేము బరి తెగించిన బేవర్స్ జంటగా ప్రత్యక్షమవుతాం. డాక్టర్స్ గా కాదు, యాక్టర్స్ గా. అవును ప్రవీణ్, నువ్వు ధైర్యంగా సుభద్రని తీసుకురా. భద్రంగా వాళ్ళ ఆయన దగ్గరికి తిరిగి మేం పంపిస్తాం. అలా ప్లాన్ చేశాక ఆమెను గోవాకి లేపుకొచ్చాడు. కాదు, ట్రీట్మెంట్ కి తీసుకొచ్చాడు. యూర్ రైట్. ప్రవీణ్ అలా చేశాడు కాబట్టి ఆమెలో ఆ మార్పు వచ్చింది. లేదంటే జీవితాంతం భర్తకు దూరంగా ఉంటూ ప్రవీణ్ తలుచుకుంటూ తను బాధపడేది, మిమ్మల్ని బాధ పెట్టేది. ఇప్పుడు ఆమెకి భర్త అంటే ప్రాణం, పెళ్ళంటే గౌరవం. మనసులో ఏ విధమైన మలినం లేదు. రేపు తను ప్రవీణ్ని చూసినా ఒక మంచి స్నేహితుడు అనుకుంటుందే తప్ప ప్రియుడని ఊహించదు. యువర్ ఏ గ్రేట్ ఫ్రెండ్. నా భార్య చేత తప్పుడు అడుగులు వేయించి తప్పుల్ని సరిదిద్దిన మీలాంటి మంచి వ్యక్తి నా స్నేహితుడైనందుకు నేను గర్వపడుతున్నాను. నిజానికి మీరే గ్రేట్. పెళ్ళాం ప్రియుణ్ణి తలుచుకునే కాపురం చేయలేకపోతున్నా ఓర్పుతో, సహనంతో, ప్రేమతో ఆమెలో మార్పుని తీసుకురాగలిగారు. ఆమెను పొందగలిగారు. ఇది మీ గెలుపు, మీ నిజమైన ప్రేమ గెలుపు. భర్తగా ఒకరు, స్నేహితుడుగా ఒకరు, ఇద్దరూ సుభద్రకి తోడుగా నిలిచి ఆమె జీవితం బాగుపడేలా చేశారు. కాబట్టి మీరిద్దరూ గ్రేటే. కానీ మా ఆవిడే. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. లేదు, మా బాయ్య చాలా మంచోడు. థ్యాంక్ యూ. మీరు చెప్పిందే నేను చెప్తున్నాను జగదీష్ గారు. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. ఆగండి ఆగండి. సిగరెట్లు మందు పీకింది కదా అని మా ఆవిడ్ని వ్యాంప్ అనుకోకండి. మీ ఇద్దరు ఆవిడ్ల మీద ఒట్టేసి చెప్తున్నాను, మా ఆవిడ చాలా మంచిది. ఎట్టొచ్చి నేనే చెత్త వెదవనండి. ఇక నుంచి నా మనవడికి కానీ మనవరాలికి కానీ తల పగలగొట్టి కానీ తల వంచి కానీ పెళ్లి చెయ్యను అని ఒట్టేసి చెప్తున్నా.